మీ జిల్లా ఉండేనా ఊడేనా? ప్రజా ఆకాంక్షతో రేవంత్ చెలగాటం. జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం. జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే దురుద్దేశంతో అడుగులు. పరిపాలన వైఫల్యం నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ. రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారుల కమిటీ సాకు మాత్రమే. సగటు జనసంఖ్య ప్రాతిపదికన జిల్లాల అసంబద్ధ చర్య. జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది? ఆ ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు. ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన. మొత్తానికి జిల్లాలను కుదిస్తామని చెప్తలేరు వాళ్ళు, జిల్లాలను తగ్గిస్తామని అయితే చెప్పలేదు. జిల్లాలకు సంబంధించిన ఆ మండలాలు, ఆయా నియోజకవర్గాలు, ఒక మండలం ఒక నియోజకవర్గంలో ఉండి ఆ నియోజకవర్గం ఇంకొక జిల్లాలో ఉంటే వాటిని సరి చేస్తాం అని చెప్తున్నారు. మరి పైకి మాత్రమే ఈ మాట చెప్తున్నారా, లోలోన మనలా ఏదైనా కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నారా అనేది చూడాలి. ఇగో ఇది మన తెలంగాణ మ్యాపు. ఈ తెలంగాణ మ్యాప్లో మన ప్రతి జిల్లా, అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రాష్ట్రం అవుతుంది. అంత పెద్దగా ఉండే. ఉదాహరణకు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా తీసుకుందాం. ఈ నాగర్ కర్నూలు జిల్లా చూడుర్రి, మహబూబ్ నగర్ పాత జిల్లా, ఇది నాగర్ కర్నూలు జిల్లా అయింది, వనపర్తి జిల్లా అయింది, జోగులాంబ గద్వాల్ జిల్లా అయింది, నారాయణపేట జిల్లా అయింది. ఇగో ఇది చూడు, ఇంత ఉన్నది ఒక జిల్లా. మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా అయింది, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా. అంటే 5 జిల్లాలుగా విభజించబడ్డాయి. ఎంత పెద్ద జిల్లా అది! పరిపాలనా సౌలభ్యం సాధ్యమేనా? ఇక కలెక్టరేట్ ఆఫీస్కు పోవాలంటే ఒక 100 కిలోమీటర్ల దూరం వచ్చేసేది ఒక్కొక్కరు. ఒకప్పుడు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే ఒక రోజు వేస్ట్. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. వికేంద్రీకరణ అంటే మన దగ్గరి దాకా రావాలి పరిపాలన. ఓ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోగానే కలెక్టర్ ఆఫీస్ ఉండాలి. అన్ని రకాల పనులు చేసుకొని వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి ఇంత పెద్ద జిల్లా ఉండే ఒకనాడు నాగర్ కర్నూలు జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా అయింది ఇప్పుడు, వనపర్తి జిల్లా అయింది ఇప్పుడు, జోగులాంబ గద్వాల జిల్లా అయింది, నారాయణపేట జిల్లా అయింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా చూడు ఎంత బుడ్డగా చిన్నగా ఉన్నది. అయితే దీన్ని నారాయణపేట జోగులాంబ రెండు కలిపి జిల్లా చేస్తారేమో, లేకపోతే వనపర్తి జోగులాంబ రెండింటిని కలిపి జిల్లా చేస్తారేమో. ఇది చాలా చిన్నగా అయిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా కూడా చాలా చిన్నగా అయిపోయింది. నారాయణపేట జిల్లా కూడా చాలా చిన్నగా అయిపోయింది. మరి జిల్లా హోదా ఇచ్చే అంత పరిస్థితులు అక్కడ ఉన్నాయా? లేవని నేను అంటలేను, ఎందుకంటే మరి అక్కడికి పోయి నేను చూడలేదు. ఇక్కడ మ్యాప్ను బట్టి చెప్తాను, వీటి విస్తీర్ణం ఎంత ఉన్నది, వీటి పరిధి ఎంత ఉన్నది, దాన్ని బట్టి మాత్రమే వివరిస్తాను. మా జిల్లాను తీసేయమని చెప్తావా అని ఎవరు ఆదేశాలకు పోకండి. ఇక్కడ ఉన్న మ్యాప్ ప్రకారం చెప్తాను. ఇప్పుడు నాగర్ కర్నూలు ప్రత్యేకంగా అయినా కూడా ఇది జిల్లా స్థాయి సరిపోయే విస్తీర్ణం ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఏమైనా సరి చేస్తారేమో అనిపిస్తాను. జిల్లాలను నిజంగా ఇంకో 10 జిల్లాలను కుదిస్తారా, లేకపోతే మండలాలు డిస్టర్బ్ అయినాయి కదా, ఆ డిస్టర్బ్ అయిన మండలాలను ఒకే నియోజకవర్గం కింద కలిపి ఆ ఒకే నియోజకవర్గం కింద ఉన్న ఒకే నియోజకవర్గం కింద ఉన్న మండలాలన్నిటినీ మళ్ళీ ఒకే జిల్లా కింద చేస్తారా? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు 3 జిల్లాలకు పోయినాయి. 3 జిల్లాలకు పోయినాయి. మా మండలమేమో హన్మకొండ జిల్లా కిందకు వచ్చింది, మా నియోజకవర్గం ఏమో జనగామ జిల్లాకు పోయింది, మా మండలం కింద ఉన్న జఫర్గఢ్ మండలం ఏమో జనగాం జిల్లాకు పోయింది, స్టేషన్ గన్పూర్ మండలం కూడా జనగాం జిల్లాకే పోయింది. ఇట్లా డిస్టర్బ్ అయినాయి. కాబట్టి మరి ఈ డిస్టర్బ్ అయిన మండలాలను ఒకే నియోజకవర్గం కింద ఉన్న మండలాలను ఒకే జిల్లా కిందికి సెట్ చేస్తారా లేదా జిల్లాలు కుదిస్తారా లేదా చూడాలి. ఇక ఇది ఇట్లున్నది కదా. ఇక మాది ఇట్లుండే జనగాం అంకెంచెలు మొదలు పెడితే కొంచెం దీన్ని చూడు ఎంత పెద్దగా ఉన్నది. వరంగల్ జిల్లా ఇది రాష్ట్రం అయ్యేంత ఉన్నది. అమ్మో ఇక్కడ పోయిందిగా, మళ్ళా భూపాలపల్లి జయశంకర్ జిల్లా పోయింది.
ఇది ఓ రాష్ట్రమే అవుతుంది వరంగల్ జిల్లా. ఒక రాష్ట్రం అయ్యే అంత విస్తీర్ణం ఉన్నది. ఇప్పుడు దీంట్లో కూడా ఎన్ని అయినాయి? వరంగల్ అర్బన్ అయింది, జనగామ అయింది, వరంగల్ రూరల్ అయింది, మహబూబాద్ జిల్లా అయింది, ములుగు జిల్లా అయింది, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అయింది. 1 2 3 4 5 6 జిల్లాలుగా ముక్కలు కాబడ్డ జిల్లా ఏదన్నా ఉన్నదంటే మా వరంగల్ జిల్లా కావచ్చు. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్. ఈ వరంగల్ అర్బన్ అసలు వరంగల్, ఆ అసలు వరంగల్ పేరేమో మారిపోయింది. ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లా పేరు కాస్త హన్మకొండ జిల్లా అయింది. అది చాలా మనోవేదన కలిగించింది మాకు. ఇక వరంగల్ నగరాన్ని వరంగల్ జిల్లాగా ఉంచింది. అది రూరల్ వరంగల్ కింద పడ్డది. సరే, అప్పుడు కేసీఆర్ గారు మొదటి దఫా అర్బన్ వరంగల్ జిల్లా, రూరల్ వరంగల్ జిల్లా అని 2 ఉంచినప్పుడు కూడా పెద్ద బాధ ఏం కలగలేదు. ఎందుకంటే వరంగల్ అనే నామకరణం అట్నే ఉన్నది, వరంగల్ అనే సెంటిమెంట్ అట్లనే ఉన్నది అనుకున్నాం, కొంత సర్దుకున్నాం. కానీ ఏకంగా మళ్ళీ రెండోసారి హన్మకొండ జిల్లా అని ప్రకటించింది. అది అట్లా అయిపోయింది. ఇక ఈ మహబూబాద్ జిల్లా అంటే చాలా దూరమే ఉంటుంది, మాకు 60 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చిన తప్పేం లేదు. ఇటు జనగామ కూడా ఏం తక్కువ 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పాత వరంగల్లోనే కలిసి ఉండే. దీన్ని జిల్లాగా చేయడంలో బాధ ఏం లేదు. ఇక ములుగు అంటే మాకు 120 కిలోమీటర్లు, హైదరాబాద్కి వస్తాం. ములుగు బేలోపు హైదరాబాద్కి వస్తాం. పాపం ఇప్పుడు ములుగులో ఉన్నాడు వరంగల్ జిల్లా వరకు రావాలంటే ఎంత గోస పడేది, ఎన్ని అవస్థలు పడేది. ఆర్థిక నష్టం ఉంటుంది, సమయం వృధా ఉంటుంది. అన్ని పనులు వదులుకొని ఇక్కడ వరంగల్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చే దుస్థితి ఉండే. అప్పుడు ములుగును కూడా జిల్లా చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ భూపాల్పల్లి శంకర్ ఉన్నది, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఉన్నది. దీన్ని కూడా జిల్లా చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే భూపాల్పల్లికి వరంగల్ నడిబొడ్డుకు చాలా దూరం ఉంటుంది. అది 50-60 కిలోమీటర్లు వస్తుంది. అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకునేది. ఇప్పుడు ఇక్కడ సెట్ చేయవలసింది ఏంటంటే వరంగల్ అర్బన్ ఉన్న వరంగల్ రూరల్ ఉన్నది కదా, ఈ రెండింటిని కలిసి ఒక జిల్లా కింద ఉంచితే పోయేది ఏం లేదు. వరంగల్ జిల్లా కిందనే ఉంచండి. లేదా ఈ జనగామ అంటే కావాల్సిందే, మహబూబాద్ కావాల్సిందే. ఇది గిక్కనే చూడండి మీరు ఎంత చిన్నగా అయిపోయిందో దీని పరిస్థితి. ఇప్పుడు ఇంత ఒక రాష్ట్రాన్ని ప్రకటించే అంత పెద్దగా ఉన్నది వరంగల్ జిల్లా. ఇక వరంగల్ అర్బన్ జిల్లా ఎంత ఉన్నది? గింత గీ ముక్కని జిల్లా చేసాం. ఇటువంటి వాటిని మనం వ్యతిరేకించాలా వద్దా? గింతే ఉన్నది జిల్లా. వరంగల్ సిటీ మొత్తాన్ని కలిపి ఒక జిల్లాగా చేసిండ్రు. అదే హన్మకొండ జిల్లా అట. ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే మాది వరంగల్ కాదు, హన్మకొండ జిల్లా. మాది హన్మకొండ జిల్లాలో ఉన్నాం మేము. ఈ హన్మకొండ ఎవరికో తెలియదు. మాకు వరంగల్ అనే సెంటిమెంట్ లేకుండా చేసిండ్రు. ఇగో ఇది కొంచెం వరంగల్ రూరల్ జిల్లా కొంచెం పెద్దగానే ఉన్నది. ఎందుకంటే దీనికి కొంచెం గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కలుతాయి దీనికి. ఇది ఈ వరంగల్ అర్బను వరంగల్ రూరల్ రెండింటిని కలిపి మళ్ళీ ఒకటే జిల్లా కింద ఉంచురు. పోయేది ఏం లేదు ఇలా. మళ్ళీ ఈ సాకుతోటి మా మండలాన్ని తీసుకుపోయి అటేసి ఆ మండలాన్ని తీసుకొచ్చి ఇటే కుర్రి ఈ పూలు వలుగుతాయి ఒక్కొక్కరి చెప్తాను. ఆట బొమ్మ లెక్క కనబడతానమ్మా. మేము ఒక సెంటిమెంట్కి ఫిక్స్ అయి ఉంటాం, మేము వరంగల్లో ఉన్నామని. మా పేర్లు మారుతాను మీ ఇష్టం ఉన్నట్టు. ఇక దీని పరిస్థితి ఇట్టున్నది. వరంగల్ జిల్లా కూడా చాలా పెద్దది. ఇక ఆదిలాబాద్ జిల్లా కూడా చాలా పెద్దది. ఇది ఇక్కడ నుండి ఉంటుంది. ఇది నిర్మల్ నుండి మొదలు పెడితే ఇగో ఇట్లా వచ్చి ఇది కూడా ఒక రాష్ట్రం అంత ఉన్నదే. ఏం తక్కువ ఛత్తీస్గఢ్ అంత ఉన్నదిగా. ఇది ఇంత పెద్ద జిల్లా ఇది. ఇప్పటికి కూడా ఇంకా పెద్దగానే ఉన్నాయి అలా జిల్లాలు. ఆదిలాబాద్ ఇంకా పెద్దగానే ఉన్నది, కుమ్రం భీం ఆసిఫాబాద్ పెద్దగానే ఉన్నది, నిర్మల్ పెద్దగానే ఉన్నది, ఇటు వస్తే మంచిర్యాల పెద్దగానే ఉన్నది. వీటిని 4 జిల్లాలుగా చేయడంలో పొరపాటు ఏం లేదు. కాకపోతే ఇలా ఇప్పుడు మంచిర్యాలలో ఉన్న మండలం పోయి ఇప్పుడు కుమరం భీం ఆసిఫాబాదు నియోజకవర్గంలో ఉన్న దాంట్లో పడితే వాటిని సరి చేయండి. అవేమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే వాటిని సరి చేయండి. ఇక కరీంనగర్ అంటే ఒక పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల ఇవన్నీ కలిసి ఉండే చాలా పెద్దగా ఉన్నాయి మన జిల్లాలన్నీ ఒక్కొక్కటి కూడా.
చాలా పెద్దగా ఉన్నాయి. దీంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఈ ఏ జిల్లాకు ఆ జిల్లా చూసుకున్నా చాలా పెద్దగానే ఉన్నాయి. ఇవి చాలా పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం మీరు చేయండి, జిల్లాలు చేయండి. కాకపోతే జిల్లాల పేరుతోటి అక్కడ ప్రజలకు ఉన్న సెంటిమెంట్ని మాత్రం కాలరాసే ప్రయత్నం చేయకండి. ఇది మేము కోరుతున్నాం. మండలాలను అడ్జస్ట్ చేయండి. 33 జిల్లాలుగా ఇప్పుడు విభజించిన దాంట్లో నేను గుర్తించిన వరకైతే వనపర్తి, జోగులాంబ ఈ 2 కలిసి ఒక జిల్లాగా మారితే పెద్దగా వేయేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా చిన్న జిల్లాలు ఇవి. ఇక ఇటు మేడ్చల్లును మెదక్ చాలా చిన్నగా ఉన్నది, మేడ్చల్ చాలా చిన్నగా ఉన్నది. కాకపోతే జనాభా పెద్దగా ఉండొచ్చు. మరి మేడ్చల్లో విస్తీర్ణం చూస్తే చిన్నగానే ఉన్నది, జనాభా ఏమైనా పెద్దగా ఉన్నదో లేదో చూడాలి. మరి అక్కడ వాళ్ళు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళు సరి చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చాలా చిన్నగా ఉన్నది, బుడ్డ జిల్లా. కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి జిల్లా చేసిండేమో. మరి ఇది చాలా చిన్నగా ఉన్నదాన్ని మరిగా దాన్ని కూడా జిల్లాగా చేసిండు. ఇట్లా కొన్ని జిల్లాలు చేయడం వల్ల కొంతమంది ప్రజల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలా కొన్ని అడ్జస్ట్ చేయవలసినవి ఉన్నాయి. కానీ మరి కాంగ్రెస్ దానికి అనుకూలంగా మన దురుద్దేశంతో ఈ జిల్లాలను అటు డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి.